ఇక ఒక అటెండర్ విద్యార్థుల ఫోటోలు మార్ఫింగ్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అటెండర్ గా విధులు నిర్వహిస్తున్న యాకూబ్ పాషా విద్యార్థుల ఫోటోలు తీసి మార్ఫింగ్ చేస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకొని ఆందోళనకు దిగారు. హెడ్ మాస్టర్ కమలా ఫిర్యాదుతో అటెండర్ యాకూబ్ పాషాని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అవుతుంది. ఇదివరకు ఇటువంటి అటెంప్ట్ ఈ యాకోబ్ అని అటెండర్ ఇదివరకు చేసినట్టు పిల్లల మీద బాత్రూమ్ ముందర వీడియోలు చేసి మార్పిడి చేసి ఇవన్నీ చేసినట్ట. టీచర్స్ కానీ సార్లు కానీ మా దగ్గర పేరెంట్స్ మీటింగ్ 2 నెలలకోసారి నెలకోసారి పెడతారు, కానీ ఎప్పుడు కూడా ఇటువంటి ట్రాఫిక్ మా దగ్గర రాలే. ఈ రోజే వెళ్తుంది మాకు ఇట్లా చేసి వీడియోలు చేసి క్లిప్పులు చేసి అటు ఇటు పంపించడం జరుగుతుంది. ఈ సార్లు మరి ఏం పట్టించుకుంటలేదు. మా పిల్లల భవిష్యత్తు మరి ఏం చేయాలనుకుంటుంది. వాళ్ళకి ఇంకా లైఫ్ ఉన్నది, వాళ్ళు స్టడీ చేసేది ఉన్నది, ఇంకా వాళ్ళకు చాలా గొప్ప గొప్ప ఎదిగే అవకాశాలు వాళ్ళకు ఉన్నాయి. అటువంటి అవకాశం లేకుండా పిల్లలు ఇప్పుడే నల్లమొక్కతానని చెప్తుంది. హై స్కూల్ మరి ఏం చెప్తుంది మాకు ఏం అర్థం కాకుంటుంది. మా పేరెంట్స్కు చాలా ఇబ్బంది అవుతుంది. అసలు ఇటువంటి విషయాలు మరి ప్రభుత్వం కానీ కొంచెం దీన్ని చర్య తీసుకోవాలని చెప్పేసి మా దగ్గర ఇదివరకు ఒకసారి పెయిన్ బ్యాచ్ చేసిండట, అది మాకు తెలియనియలేదు. సరే అని చెప్పేసి వాళ్ళు ఏదో కప్పిపుచ్చుకొని సార్లు అని ఆయనకు వార్నింగ్ ఇచ్చి వదిలేసి ఇది రిపీట్ జరిగింది. మాకు ఈ రోజు తెలుస్తుంది అది పెయిన్ బ్యాచ్ జరిగింది. మళ్ళీ ఈ బ్యాచ్లో కూడా 2 అమ్మాయిలకు 3 అమ్మాయిలకు చేసింది అన్నట్టు తెలుస్తాను. అందులో మా పిల్లలే, వాళ్ళు కూడా మా పిల్లలే, నా బిడ్డ అటువంటి వాళ్ళే. కానీ ఎటువంటి దాన్ని ఏది స్కూల్లో ఫోటో మార్ఫింగ్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ఈ వ్యవహారం ఎప్పటి నుంచి నడుస్తోంది? దీనిపై స్కూల్ యాజమాన్యం స్పందించిందా? హిందూ కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల గ్రామంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అటెండర్ గా పనిచేస్తున్న యాకూబ్ పాషా అనే వ్యక్తి స్కూల్లో చదువుతున్న విద్యార్థినుల ఫోటోలు రహస్యంగా చిత్రీకరించి వాటిని నూతన టెక్నాలజీ సహాయంతో అసభ్యకరంగా మార్పింగ్ చేస్తున్నాడని అయితే తల్లిదండ్రులు ఆరోపించారు. ప్రస్తుతం మనకున్న ప్రాథమిక సమాచారం మేరకు ఇటీవల ఒక విద్యార్థినికి సంబంధించిన అసభ్యకర ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా దానిపై అనుమానం వచ్చిన ఈ తల్లిదండ్రులు స్కూల్ కి వెళ్లి ఎంక్వైరీ చేశారు. దీంతో ఈ మొత్తం వ్యవహారం అయితే బయటపడిందనేది తెలుస్తోంది. విషయం వెలుగు చూడడంతో తల్లిదండ్రులు పాఠశాల ప్రాంగణానికి పెద్ద సంఖ్యలో చేరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. తమ పిల్లల ఫోటోలను దుర్వినియోగం చేసిన వ్యక్తికి కఠిన శిక్ష విధించాలని తల్లిదండ్రులతో పాటు స్థానికులు కూడా డిమాండ్ చేస్తున్నారు. హెడ్ మాస్టర్ కమల ఈ ఘటనపై స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్ఐ వంశీకృష్ణ, సిఐ ప్రదీప్ కుమార్ నేతృత్వంలో పోలీసులు పాఠశాలకు చేరుకొని అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేపట్టారు. అటెండర్ యాకూబ్ పాషాను అయితే అదుపులోకి తీసుకొని ప్రస్తుతం విచారిస్తున్నారు. అతని మొబైల్ ఫోన్, ఇతర డిజిటల్ పరికరాలను అయితే సీజ్ చేశారు. అందులో ఉన్న ఫోటోలు, డేటా, చాట్ హిస్టరీ లాంటి అంశాలను అయితే ఫోరెన్సిక్ టీం అయితే విశ్లేషించనుంది. అయితే స్థానికులు చెప్తున్న వివరాల ప్రకారం అటెండర్ యాకూబ్ పాషా పాఠశాలలో గత కొంతకాలంగా పనిచేస్తున్నాడని, గతంలోనూ విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించాడనే వాదనలు అయితే వినిపిస్తున్నాయి. తల్లిదండ్రులు మాత్రం ఇలాంటి వ్యక్తులు విద్యా సంస్థలు ఉండడంతో విద్యార్థుల భద్రతకైతే ముప్పు అని మండిపడుతూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. పోలీసులు ఐటీ చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడంతో పాటు ఇటు ముఖ్యంగా మైనర్లు బాధితులుగా ఉన్న నేపథ్యంలో ఈ కేసు పోక్సో చట్టం కింద కూడా విచారణ జరిగే అవకాశం ఉందని అయితే తెలుస్తోంది. ప్రస్తుతం పాఠశాల ప్రాంగణం వద్ద పెద్ద సంఖ్యలో విద్యార్థులు పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే కొద్దిసేపటి క్రితమే జగిత్యాల కరీంనగర్ ప్రధాన రహదారిపై బీజేపీ బీఆర్ఎస్ శ్రేణులు కీచకుడు యాకూబ్ పాషాను అయితే కఠినంగా శిక్షించాలంటూ కూడా ధర్నా చేపట్టారు. దీంతో కిలోమీటర్ల వేర వాహనాలు అయితే నిలిచిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి ప్రభుత్వ పాఠశాలలో ఇంతటి దారుణ ఘటన వెలుగు చూడడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకైతే గురవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. విద్యార్థుల భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్న ఇలాంటి కీచకులను కఠినంగా శిక్షించాలని అయితే డిమాండ్ వినిపిస్తున్నాయి. సింధు, అటెండర్ ఒక్కడే ఉన్నాడా? ఇంకెవరన్నా సపోర్ట్ అతనికి అందిందా? పోలీసులు ఏమంటున్నారు? అంటే మనకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం ప్రస్తుతం అటెండర్ యాకూబ్ పాషాను అయితే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. తన దగ్గర ఉన్న డిజిటల్ పరికరాల ద్వారా ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే తనకు సహకరించిన వారు ఎవరైనా ఉన్నారా లేదా ఒక్కడే ఈ ఘాతుకానికి పాల్పడ్డారా అనే విషయాలు అయితే వెలుగు చూడనున్నాయి. సింధు, థ్యాంక్ యూ రాజు.